అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఇది చదివిన వెంటనే ఎన్నో విషయాలు నాకు మాట్లాడాలని అనిపించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. సర్వం పరమేశ్వరుడే కదా, అలాగా సర్వం పరమేశ్వరుడే అని నమ్మేవారికి చాలా చాలా ఇది బాగుంటుంది, నచ్చుతుంది. మెయిన్ ఇది ఇటువంటి క్వశ్చన్ చాలామందికి వస్తుంది కదా అని అనిపించింది. ఏంటంటే ఇంట్లో దేవతారాధన చేస్తాం కదా, మరి అలాంటప్పుడు గుడికి వెళ్ళి పూజలు చేయటం ఎందుకు, ప్రదక్షిణాలు చేయటం ఎందుకు అనే సందేహం చాలామందికి వస్తుంది కదా. నేను చాలామంది విన్నాను. నేను ఈ విగ్రహారాధన, దేవతారాధన అన్నీ బాగా నమ్మేదాన్ని కాబట్టి ఇటువంటి సందేహాలు వస్తాయా అసలు ఎవరికైనాను? అయ్యో ఎంత బాగుంటుందో కదా గుడికి వెళ్తేను అన్నది నాకు అసలు పిచ్చి అనమాట. గుడికి వెళ్ళాలి, కూర్చోవాలి, ఇప్పుడు నాకు వచ్చినవన్నీ అందరికీ నేర్పించాలి. ఇదంతా చిన్నప్పటి నుంచి నా జీవితం ఒక పెద్ద కథ. బాగా చిన్నప్పుడు నేను భగవద్గీత గుళ్ళో నేర్చుకున్నాను. సోమారామంలో, గుణపొడి సోమారామం, పంచారామాల్లో ఒకటైన సోమారామం అన్నమాట. అందుకని ఇటువంటి క్వశ్చన్స్, సందేహాలు ఎవరికైనా వస్తాయంటే మరి చిన్నప్పటి నుంచి 8 ఏళ్ళప్పటి నుంచి గుడికి అంకితమైపోయి గుండె అంటి పెట్టుకుని ఉన్న నాలాంటి వాళ్ళకి చాలా నవ్వొస్తుంది, విచిత్రంగా ఉంటుంది. ఇంత పిచ్చోళ్ళు ఉంటారా, ఇటువంటి క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఉంటారా అనిపిస్తుంది అనమాట. తెలియని వాళ్ళకి మరి అన్నీ తెలుసుకోవటానికి క్వశ్చన్స్, ఎప్పుడైతే ప్రశ్నలు మన మనసులోనూ లేస్తాయో అప్పుడే కదా ఇంకా చాలా బలంగా మనకి నాటుకునేది తత్వం, ఏ తత్వమైనా సరేను. అందుకని నాకు ఇది చదవగానేను, ఇంతకీ చదవలేదు కదా నేను, ఇప్పుడు ఇంట్లో దేవతారాధన చేస్తాం కదా, మరి అలాంటప్పుడు గుడికి వెళ్ళి పూజ చేయటం ఎందుకు అనే సందేహం చాలామందికి వస్తుంది. దేవాలయంలో మూల విరాట్టు ఉన్న చోట బీజాక్షరి యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ యంత్రాన్ని రాగితో చేస్తారు. దాని మీద బీజాక్షరాలు ఉంటాయి, చక్రాలు వేసి కూడా ఉంటాయి. చక్రం బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఈ చక్రంలోకి ప్రవేశించిన ఏ శక్తి అయినా సరే ప్రతి కోణానికి తాడనం చెందుతూ పెద్దదిగా, మరింత బలమైనదిగా మారుతుంది. రాగి మంచి వాహకం. భూమి లోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావటంలో ఈ యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తి క్షేత్రం ఏర్పడుతుంది, ఒక శక్తి ఏర్పడుతుందన్నమాట. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలోనూ భూమి లోపల నేను ప్రతిష్టాపన కూడా చూశాను. అందుకని చూసిన వాళ్ళకే కదా కొంచెం అర్థమవుతాయి. పైగా నాది 72 ఏళ్ల వయసు ఇప్పుడు నాది, నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా నేను చెప్పేది, చిన్నప్పటి నుంచి కూడాను బీజాలు పడాలమ్మా. అది చాలా తేడా ఉంటుంది. పెద్దయ్యాక వచ్చేది చిన్నప్పటి నుంచి ఉండే తత్వానికి, మనం ఏ వాతావరణంలో పెరిగాము అన్నది కూడా బాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ తెలియాలి, తెలుసుకోవాలి అన్న ఆసక్తి. ఆ తర్వాత ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నేను 8వ ఏడు నుంచి భగవద్గీతకు వెళ్ళటం, గుళ్ళోను మా గురువుగారు చెప్పటం నేర్చుకోవటం చిన్నప్పటి నుంచి 8, 9, 10, 11 ఈ 4 ఏళ్ళు కూడా నేను అక్కడ గుణపూడిలో మా అమ్మమ్మగారింట్లో పెరిగాను. భీమవరం, ఇప్పుడు భీమవరం అంటున్నారు, అప్పుడైతే గుణపూడి భీమవరం అనేవారు. మనకి సికింద్రాబాదు, హైదరాబాదు ట్విన్ సిటీస్ ఎట్లాగో అలాగనమాట. అక్కడే పెరిగాను. అది కూడా పెరగటానికి కారణం మా అమ్మ భూమి మీద నుంచి వెళ్ళిపోవటం, మా అమ్మమ్మ కొంతమందిని తీసుకుని వెళ్ళటం. మొగల్తూరు మాది. ఆ మొగల్తూరు నుంచి మా అమ్మమ్మ తీసుకుని వెళ్ళిపోయి కొంతమందిని ఉంచుకోవటం, అట్లాగా మా నాన్నగారు మళ్ళా పెళ్లి చేసుకోవటం. అదంతా పెద్ద చరిత్ర అన్నమాట నా జీవితం. ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ పెరగటమే నాకు పెద్ద బీజం పడిందనమాట. భక్తి, శ్రద్ధ, భజన ఇట్లాగా నేర్చుకోవాలి అందరితో పాటు కలిసి ఆ గుళ్ళో. అంతే ఆట పాట, అంత చిన్న వయసు 8 ఏళ్ల నుంచే ఏకంగా భగవద్గీత పుస్తకం, ఒక హనుమాన్ చాలీసా పుస్తకం, చిన్న పుస్తకాలు పట్టుకుని సాయంత్రం అయ్యేటప్పటికల్లా ప్రతిరోజు ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా నడుస్తోందమ్మా ఆ భగవద్గీత సమాజం. అది 1955, అంటే నా 3 ఏళ్ళప్పుడు స్థాపించారు. నేను నా 8వ ఏడు నుంచి అక్కడ పెరగటం మూలంగా, ఆ తర్వాత నేను 12వ ఏడు నుంచి మళ్ళా మొగల్తూరుకు వచ్చేసాను. మా నాన్నగారు, అమ్మ వాళ్ళు ఉన్నది, ఇప్పుడు అమ్మ అందరూ ఉన్నది మా ఊరు అది. అక్కడికి వచ్చేసి అక్కడ హై స్కూల్లో చదువుకున్నాను అనమాట, మొగల్తూరు హై స్కూల్లో.
అది ఎస్ఎస్ఎల్సి వరకును. ఇది చిన్నప్పుడు మేము అక్కడ నేర్చుకోవటంతో ప్రతిరోజు వెళ్ళి అక్కడ గురువుగారు చెప్తుంటే వల్లి వేయటమే ఉండేదని గుర్తు. మగపిల్లలు ఆడపిల్లలు కూడాను. ఆడపిల్లలు మెచ్యూర్ అయిన పిల్లలు అయితే అసలు వచ్చేవారు కాదు. మెచ్యూర్ అవ్వకుండా ఉన్న పిల్లలకి అక్కడ మరి ప్రవేశం కాబోలు. అలా ఉండేదేమో మరి రూలు. ఎవరు లేరు, అస్సలు ఎవరు లేరు. అందరూ గౌన్లు వేసుకున్న అమ్మాయిలేనమాట. 11 ఏళ్ళు 12 ఏళ్ళ వాళ్ళే. అట్లాగా అందరం కలిసి కూర్చుని ఒక లైన్ అంతా మగపిల్లలు, ఒక లైన్ అంతా ఆడపిల్లలు. ఇప్పుడు చిన్నప్పుడు భక్తి బీజం అన్నదానికి, గుడి అన్నదానికి నాకు ఎన్ని గుర్తొస్తున్నాయో చూడండి. ఎవరికైనా అంతే కదా, నాకే కాదు. ఇప్పుడు నాలాంటి పెద్దవారు ఇట్లాగ చిన్నప్పటి నుంచి ఈ భక్తి భావంతో శ్రద్ధతోటి వెళ్ళి నేర్చుకోవటం. అప్పుడు భక్తి శ్రద్ధ కన్నా కూడా ఏం తెలుస్తుంది, అంత తత్వం, భగవతత్వం తెలియదు కదా. వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. అందుకని నేను వెళ్ళాలి, నేను నేర్చేసుకోవాలి, నేను పోటీల్లో పాల్గొనాలి. నాకు కూడా గురువుగారి చేత భగవద్గీత పుస్తకాలు ఇస్తుంటే అది కూడా పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతాం కదా. ఎవరికైనా చిన్నప్పుడు ప్రైజులు వచ్చినాయి అంటేను అంతే పోటీతత్వంతో ఉండేదన్నమాట. అంత చిన్నప్పుడు కృష్ణతత్వం కానీ ఏదైనా రాముడి తత్వం కానీ తెలుసుకునేటంత నాలెడ్జ్ ఉండదు. పైగా మా గురువుగారు స్పీచ్లు అవి ఇచ్చేవారు కాదు, ఎంతసేపు చాంటింగ్ చేయించేవారు అనమాట. భగవద్గీత ఒక అధ్యాయం, హనుమాన్ చాలీసా, ఆ తర్వాత కాసేపు భజన. కొన్ని ఆ భజన పాటలు గుర్తున్నాయి. కాశీపతే వారణాసీపతే గంగా జట జూట గౌరీపతే. తర్వాత ఫాస్ట్గా కాశీపతే వారణాసీపతే గంగా జట జూట గౌరీపతే. ఇంకా ఏముండేవో మొత్తం 3-4 భజనలు ప్రతిరోజు చేయించేవారు. హరే రామ హరే రామ రామ రామ. అది 3 స్టైల్స్లోనమాట. స్లోగాను, మీడియంగాను, ఫాస్ట్గాను. భజన అంటే అలాగే ఉంటుంది. పోటీ పడి చేసేవాళ్ళం. అది అటెండెన్స్ ప్రకారం రోజుకొకళ్ళు చెప్పాలి, మిగతా వాళ్ళు రిపీట్ చేయాలి. అబ్బో, ఆ ఏజ్లో మనం చెప్తున్నామంటే ఇంకా గ్రేట్ కదా, చాలా గ్రేట్గా ఫీల్ అవటం. అంత చిన్నప్పుడు మనం చెప్తే అందరూ కూడాను మళ్ళీ రిపీట్ చేయటం అంటేను గురువుగారి ప్లేస్లో ఉండి రోజుకొకళ్ళకి ఇచ్చేవారు అనమాట ఆ ఛాన్స్. అది కూడా అటెండెన్స్ ఉండేది. ఆ హాజరు పట్టీలో ఎక్కువ రోజులు వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవారు అనమాట, ఆబ్సెంట్ కాకుండా. అలా ఎంకరేజ్మెంట్ కోసం ఇన్ని పెట్టేవారు. కొంచెం చిన్న పోటీలు పెడితే కనుక శ్లోకాలు నెగ్గిన వాళ్ళకి మళ్ళా పెద్ద భగవద్గీత పుస్తకాలు ఇచ్చేవారు. ఇటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనటం మూలంగా ఈ గుడికి వెళ్తే ఎంత బాగుంటుందో అన్నది అప్పుడు. గుడిలోకి వెళ్తే బోళ్ళు మంది కలుస్తారు, భగవద్గీత చెప్తారు. అప్పుడు చిన్నప్పుడు మాకేముంది, ఇన్ని పుస్తకాలా, ఎన్ని సబ్జెక్టులా, ఇవన్నీ ఏమీ ఉండేవి కాదు. 5 పుస్తకాలు ఉండేవి అంతేను. అవి చాలా తక్కువ కింద లెక్క అనమాట. వాటిలోనే అప్పుడు చదువుకునే ఆడపిల్లలే తక్కువ. అసలు నేను 5వ క్లాసులోకి వచ్చేసరికి 5 అమ్మాయిలు ఉన్నామంతే. ఇవన్నీ ఆ గుణపూడి సోమేశ్వర స్వామి గుడి పక్కనే మా అమ్మమ్మ గారి తోటి ఇవన్నీ సాధ్యమైనవి అనమాట. పక్కనే స్కూలు కూడా, ఎలిమెంటరీ స్కూలు. ఆ తర్వాత హై స్కూల్ ఒక ఏడాది 6th అక్కడ చదివాను, భీమవరంలో. జూపూడి గంగరాజు మెమోరియల్ హై స్కూల్ అని గుర్తు. ఇప్పుడు మరి ఉందో లేదో, ఎప్పుడు నేను చూడలేదు గూగుల్లో కూడాను. అక్కడే పక్కనే చిన్న సాయిబాబా గుడి కూడా ఉండేది. నాకు సాయిబాబా వారితో కూడా పరిచయం అనమాట. మా పెద్దన్నయ్యతో పాటు నేను వెళ్ళేదాన్ని. చిన్న అరటిపళ్ళు 2 పట్టుకుని అక్కడ గురువారం ఆరెంజ్ కలర్లో ఉండేది విగ్రహం. లీలగా గుర్తుంది, బాగా గుర్తులేదు కానీ ఇన్ని రకాలు. గుడి అంటే ఇంత అనుబంధం అనమాట నాకు. గుడిలోకి వెళ్ళటం చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత మొగల్తూరులో కూడా రామాలయం, శివాలయం. చిన్నప్పుడు మా గురువు గారు నేర్పించిన భగవద్గీత మొగల్తూరు శివాలయంలోనూ నా ఫ్రెండు, ఆ అమ్మాయి కూడా అక్కడ ఉండేది గుణపూడిలోని. వాళ్ళ నాన్నగారు టీచర్గాను. వాళ్ళ ఊరు మొగల్తూరు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిపోయాక మొగల్తూరు వచ్చేసారు. రత్నమాల తన పేరు, కానీ భూమి మీద లేదు ఇప్పుడు. రత్నమాలని ఇప్పుడు కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. మొగల్తూరు శివాలయంలో రత్నమాలే మొదలుపెట్టింది. శివాలయం వాళ్ళ ఇంటికి చాలా దగ్గర. నేను నా చదువు అయిపోయి ఆ తర్వాత నిడదవోళ్ళు మా అన్నయ్య గారింటికి వెళ్ళటం, నరసాపురంలో ఒక అన్నయ్య చదువు కోసం 1 year అక్కడ ఉండటం, అట్లాగన్నీ అయిపోయి మళ్ళీ నేను మొగల్తూరు మా ఇంటికి వచ్చాను. ఇద్దరం కూడా అప్పుడు అక్కడ మళ్ళా కలవటం. తనేమో భగవద్గీత సమాజాన్ని శివాలయంలోనూ చాలా దగ్గర వాళ్ళ ఇంటికి, మొగల్తూరులో మాట ఇదంతా.
తను ప్రారంభించటం, కాంచనమాల నువ్వు వచ్చావు కదా, వస్తావా అంటే నేను, ఆ తర్వాత అమ్మాయికి ముందు పెళ్ళైపోవటం, చెన్నై వెళ్ళిపోయింది, ఆ తర్వాత నేను, నాకు పెళ్ళైపోయి నేను 1973లో హైదరాబాద్ వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ మా చెల్లెళ్ళు ఇద్దరూను, మా పెద్ద చెల్లి, చిన్న చెల్లి నాగమణి, కృష్ణవేణి వాళ్ళిద్దరూ నడిపించారు భగవద్గీత సమాజాన్ని. ఇవన్నీ ఏంటంటే గుళ్ళోనే, ఇంట్లో కాదు, ఎవరింట్లోనూ కాదు. గుడి అంటే మాకందరికీ అంత ఇష్టం. గుళ్ళో అంత శక్తి ఉంటుంది. ఈ శక్తి గురించి నాకు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాలనిపిస్తుంది. ఎవరైనా సరే అనుమానాలు ఏం పెట్టుకోకండి. చక్కగా ఒక్కటి జీవితం అంతే. అది సార్థకం చేసుకోవాలంటే గుడికి తప్పకుండా వెళ్ళండి. అందులోనూ సాయంకాలం ప్రదోషకాలంలో అయితే ఇంకా శక్తి ఉంటుందని తర్వాత ఎప్పుడో తెలిసింది నాకు, ముందు తెలీదు. తప్పకుండా అందరూ